హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పటి వరకు మనం రౌండ్ మిర్రర్ గురించి తెలుసుకున్నాం కదా. రౌండ్ మిర్రర్లో 2 టైప్ ఆఫ్ స్టిచ్చెస్ ఏ విధంగా స్టిచ్ చేయాలని. ఈరోజు వచ్చేసి స్క్వేర్ మిర్రర్ అనమాట. స్క్వేర్ మిర్రర్లో కూడా మనకి రెండు రకాలుగా స్టిచ్ చేయొచ్చండి. ఈరోజు ఒక టైప్ చెప్తాను. ఈ విధంగా 4 పలకలుగా స్టిచ్ చేయొచ్చు. సెకండ్ వచ్చేసి కార్నర్స్ అనమాట. కార్నర్స్ ఫిల్ చేసి కూడా స్టిచ్ చేయొచ్చు. 2 టైప్స్ ఆఫ్ స్టిచ్చెస్ అనమాట. ఈరోజు ఒక టైప్ నేర్చుకుందాం. కార్నర్స్ ఏ విధంగా ఫిల్ చేయాలి అనేది ఒక స్టిచ్ ఒకటి నేర్చుకుందాం. ఇది వచ్చేసి స్క్వేర్ మిర్రర్ అండి. స్క్వేర్ మిర్రర్లో కూడా మనకి డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. మీకు ఏ సైజ్ కావాలనుకుంటే ఆ సైజ్ తీసుకోవచ్చు. చాలా సింపుల్గా చాలా ఫాస్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. ఇవి ఫస్ట్ ఏం చేయాలంటే ఒక కార్నర్ నుంచి ఈ విధంగా సైడ్కి ఒక చైన్ వేసుకొని మళ్ళీ ఆ మూలకి ఒక చైన్ వేసుకొని ముందు వైపుకి చిన్న చైన్ వేసి లాక్ చేయాలి. లైక్ ఈ స్టిచ్లో మనం లాక్ చేసుకుంటాం అనమాట. మళ్ళీ ఒక లాంగ్ చైన్ ఇటువైపు వేసుకొని మళ్ళీ ఫ్రంట్కి ఒక చిన్న చైన్ వేసుకొని లాక్ చేసుకోవాలి. అంటే ముందు వైపుకి మనం వేసుకోవాలన్నమాట. మళ్ళీ లాంగ్ చైన్ అటువైపు వేసుకొని ఒక లాంగ్ చైన్ వేసి ముందు వైపుకి మిర్రర్ పక్కనే ముందు వైపుకి ఒక షార్ట్ చైన్ వేసుకొని మళ్ళీ ఒక లాంగ్ చైన్ లాగాలి. సో ఈ విధంగా ఒక లాంగ్ చైన్ అంటే కార్నర్ అంతా కూడా ఫిల్ అవుతూ ఉంటుంది. కొంచెం షేడ్ వల్ల మీకు గ్రీన్ కలర్ థ్రెడ్ సరిగా కనిపించట్లేదండి. నెక్స్ట్ వీడియో నుంచి నేను కొంచెం కేర్ తీసుకుంటాను. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా లాంగ్ చైన్స్ వేసుకుంటూ కార్నర్ అనేది ఫిల్ చేసుకోవాలన్నమాట. లాంగ్ చైన్ వేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్కి ఒక చిన్న షార్ట్ చైన్ వేసి లాక్ చేయాలి. మళ్ళీ ఒక లాంగ్ చైన్ ఇటువైపు వేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ అటువైపు అనమాట. సేమ్ అండి. ఆ కార్నర్ ఏ షేప్లో ఉందో ఆ కార్నర్ని ఫిల్ చేస్తామన్నమాట. అటువైపు లాంగ్ చైన్ వేసుకుని ఫ్రంట్కి చిన్న లాక్ వేసుకోవాలి. మళ్ళీ ఇటువైపు లాంగ్ చైన్ వేసుకుని ఫ్రంట్కి ఒక చిన్న లాక్ వేసుకోవాలి. చిన్న చైన్ అనమాట. ఈ విధంగా హాఫ్ వరకు స్టిచ్ చేసాక ఒక చైన్ స్టిచ్ చేసేసుకోండి ఫ్రంట్కి. నెక్స్ట్ మళ్ళీ స్టార్ట్ చేయాలన్నమాట కార్నర్ ఫిల్ చేయడం. సో ఈ విధంగా చాలా ఈజీ అనమాట. కొంచెం ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. కొద్దిగా మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే చాలా సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు. సేమ్ ఫస్ట్ది ఎలా స్టిచ్ చేసామో అదే విధంగా కరెక్ట్గా మీరు ఏం చేయాలి అంటే మిడిల్ వరకు ఫిల్ చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ ఈ విధంగా చైన్ వేసుకోవాలి. మళ్ళీ సేమ్ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. మీరు కుట్టినప్పుడు చిన్న టిప్స్ ఫాలో అవ్వాలన్నమాట. అదేంటంటే మిర్రర్కి కరెక్ట్గా మిడిల్ వరకే స్టిచ్ చేయాలండి. 4 కార్నర్స్ ఉన్నాయి కదా, ఆ 4 కార్నర్స్ కూడా ఈక్వల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలన్నమాట. అప్పుడు 4 కార్నర్స్ కూడా మన థ్రెడ్ వర్క్ అనేది నీట్గా సమానంగా వస్తుంది. అలా కాకుండా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ స్టిచ్ చేస్తే మనకి మిర్రర్ అంత నీట్గా ఉండదు. మీరు మిర్రర్ వర్క్ బ్లౌజ్ స్టిచ్ చేసినప్పుడు ఈ స్క్వేర్ మిర్రర్కి ఎక్కువగా ఈ వర్క్ యూస్ చేస్తారనమాట. మనకి సెకండ్ టైప్ ఉంది కదా, అది కూడా స్టిచ్ చేసుకోవచ్చు. కానీ ఇది ఒకటి బాగా ఎక్కువ యూస్ చేస్తారు. సో ఇది బాగా ప్రాక్టీస్ చేయండి. 3 కార్నర్స్ అయిపోయినాయి కదా. నెక్స్ట్ 4th కార్నర్ ఈ విధంగా చైన్ వేసుకోవాలి. మళ్ళీ సేమ్ ఇదే విధంగా ఫిల్ చేసేసుకోవాలి. సేమ్ అండి, ఇదే విధంగా ఫిల్ చేసుకోవాలి. 4th కార్నర్ కూడా చూసారు కదా, ఈ విధంగా అనమాట. సెకండ్ టైప్ మిర్రర్ ఏంటంటే మనకి మిర్రర్ అంతా కూడా బయటకు కనిపిస్తుంది అనమాట. ఎక్కువ ముయ్యదండి. ఇది చూసారా, ఒక 4 మూలలో మూసేస్తే మనకి మిర్రర్ అనేది కొంచెం తక్కువ కనిపిస్తుంది. సేమ్ రౌండ్ మిర్రర్లో 2 స్టిచ్లో ఒక స్టిచ్లో మిర్రర్ ఎక్కువ కనిపిస్తుంది, ఒక స్టిచ్లో తక్కువ కనిపిస్తుంది కదా. సేమ్ ఇది అంతే అనమాట. ఈ స్టిచ్లో ఏంటంటే మిర్రర్ తక్కువ కనిపిస్తుంది, థ్రెడ్ వర్క్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. అది సెకండ్ టైప్లో ఏంటంటే థ్రెడ్ వర్క్ అనేది తక్కువ, మిర్రర్ ఎక్కువ కనిపిస్తుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఫస్ట్ రౌండ్ మిర్రర్లు ఎలా 2 టైప్లు ఉన్నాయో అలానే అనమాట. సో ఇప్పుడు అయిపోయింది కదా, 4 కార్నర్స్ కూడా ఫిల్ చేసేసాం. నేను సింగిల్ ప్యాడ్ తీసుకున్నానండి దారం. మీరు డబుల్ ప్యాడ్ కూడా తీసుకోవచ్చు అనమాట. 2 ప్యాడ్లు కూడా దారం తీసుకుని స్టిచ్ చేసుకోవచ్చు. మొత్తం అంతా అయిపోయాక చుట్టూ కూడా మనం ఏంటంటే చైన్ స్టిచ్ చేసుకోవాలి. ఏ స్టిచ్ కన్నా కూడా మనం ఫినిషింగ్ చైన్ స్టిచ్ అనేది స్టిచ్ చేసుకుంటే మనకి ఈ మిర్రర్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.